హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆ, ఈరోజు మనకు హైదరాబాద్లో ప్రజెంట్ బోనాలు అయితే జరుగుతున్నాయి. ఆ, మనకు ఫస్ట్ బోనాలు వచ్చేసి గోల్కొండలో జరుగుతాయి. ఈ వీడియోలో మీకు గోల్కొండ, దాని యొక్క ప్రత్యేకత, అదేవిధంగా అక్కడ ఇప్పుడు జాతర బోనాలు అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఫుల్ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ వీడియో ఈ వీడియోలో చూసేయచ్చు. యా ఫ్రెండ్స్, మీకు ముందుగా చెప్పినట్టుగా నేను ఇక్కడ గోల్కొండకి అయితే వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఈరోజు బోనాలు అయితే మొదలవ్వడం జరిగింది. ఇది మనకు గోల్కొండ టెంపుల్ ఒక ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకు ఒక శిలాఫలకం అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఈ యొక్క గోల్కొండని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే ఇలాంటి డీటెయిల్స్ అన్ని వీళ్ళు ఇక్కడ ఈ విధంగా అయితే శిలాఫలకం మీద అయితే పెట్టడం జరిగింది. చూద్దాం, లోపలికి అయితే వెళ్దాం. యాక్చువల్గా మనకు హైదరాబాదులో మొట్టమొదటిసారిగా బోనాలు అయితే ఈ యొక్క గోల్కొండలోనే మొదలవుతాయి. అదేవిధంగా ఇక్కడ మొదలైన ఈ బోనాలు మనకు లష్కర్ బోనాలని, సికింద్రాబాద్ బోనాలని, బల్కంపేట, ఈ విధంగా కంప్లీట్గా ఈ యొక్క ఆషాఢ మాసం, అదేవిధంగా ఇంకొక కొన్ని నెలల వరకు అయితే జరుగుతాయని అంటున్నారు. ఈ విధంగా బోనాలు అయితే చివరిగా అయితే కంప్లీట్ అయితే చేస్తారు. చాలా వైభవంగా అయితే ఇక్కడ బోనాలు అయితే నిర్వహిస్తారు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కంప్లీట్గా అయితే రాతి కట్టడంతోనే ఉంటుంది గోల్కొండ. ఇక్కడ మనకు ఎన్నో మన తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు కూడా ఇక్కడ చాలానే అయితే తీయడం అయితే జరిగింది. మనకు హిందీ మూవీ వాంటెడ్, సల్మాన్ ఖాన్ గారు, అదేవిధంగా మనకు తెలుగులో పోకిరి సినిమా, ఇంకా వెంకీ సినిమా, ఇలాంటివి చాలానే ఇక్కడైతే తీశారు. ఇప్పుడు ఈరోజు బోనాలు కావడంతో రద్దీ అయితే చాలా విపరీతంగా ఉంది. నాకు తెలిసి ఈరోజు సుమారుగా 1,00,000 వరకు అయితే వచ్చి ఉంటారు. ఇది ఆల్మోస్ట్ అయితే శిథిలావస్థకైతే వచ్చింది కొద్దిగా. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. ఎందుకంటే బోనాలు మొదలయ్యాయి కాబట్టి ఎక్కడికక్కడ మనకు పోలీస్ శాఖ వారు, అదేవిధంగా ఈ యొక్క గోల్కొండని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఈ యొక్క పర్యాటక శాఖ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు అయితే అబ్జర్వేషన్లో ఉంటుంది ఇది, ఈ యొక్క కోట. ఈరోజైతే కంప్లీట్గా అయితే ఫ్రీ, ఎందుకంటే బోనాలు మొదలయ్యాయి కాబట్టి. నార్మల్ డేస్లో అయితే నాకు తెలిసినంత వరకు 15 రూపీస్ మినిమం ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా పార్కింగ్ ప్లేసు ఇలాంటి దానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ మీరు లాంగ్ చూస్తున్నారు కదా, ఇదంతా మనకి ఇది సిటీ అవుట్కట్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కొద్దిగా. కాకపోతే దీని తర్వాత కూడా మనకు సిటీ ఉంది. ఇది సుమారుగా 130 మీటర్ల హైట్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎత్తులో ఉంటుంది. మనకు కొద్ది దూరం వరకు అయితే నార్మల్గా ఉంది. ఇంకా కొద్ది దూరం నుంచి అయితే సుమారుగా 300 నుంచి 400 మెట్లు అయితే ఉంటాయి. ఆ విధంగా అయితే కంప్లీట్ మనం పైకి అయితే చేరుకోవచ్చు. పైన మనకు ఒక దేవాలయం ఉంటుంది, అదేవిధంగా మసీద్ కూడా ఉంటుంది. ఇంకా మెయిన్ ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ యొక్క ఆ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు, అదేవిధంగా ఈ కోటను ఎంతమంది పరిపాలించారు అనేది చెప్తాను ఈ వీడియోలో. మనకు సుమారుగా ఈ మొఘల్ సామ్రాజ్యం సంబంధించిన వాళ్ళు, కుతుబ్ షాహీ, అదేవిధంగా మనకు చివర రాజులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పరిపాలించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బోనాలను తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించి, అంటే మన హిందువుల దాంట్లోనే అంటే డిఫరెంట్ ప్రాంతాలకు సంబంధించి, అంటే వేరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ యొక్క
ఆటపాటలు, నృత్యాలు, ఆ విధంగా అయితే బోనాలను అయితే తీసుకొని వస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అమ్మవారి యొక్క రూపంతో కూడిన బోనాలు అవి. ఇక్కడ డప్పు వాయిద్యాల మధ్య బోనాలను అయితే తీసుకొని వస్తున్నారు. రద్దీ మాత్రం అయితే చాలా విపరీతంగా ఉంది. నార్మల్ డేస్లో అయితే ఇంత ఉండరు. దీంట్లో నాకు తెలిసి ఒక 10% వరకే ఉంటుండొచ్చు. ఇప్పుడు బోనాలు కాబట్టి ఎక్కువ జనాలు ఉన్నారు. మీకు ఈ బోనాలు అయ్యేంత వరకు, కంప్లీట్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ విజిటింగ్ అయితే ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ బోనాలు స్టార్ట్ అయిన ఒక 1 వీక్ వరకు మాత్రం వీలైతే చిన్నపిల్లలు, ఇంకా నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని రావడానికి అయితే ప్రయత్నించకండి. ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు కిందనే ఉండి ఇంకా నడవగలిగే వాళ్ళు మాత్రం పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత రద్దీ ఉంది. ఇక్కడ మనకు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం, తెలుగు అని కాదు, మన హిందూ కల్చర్ ప్రకారం ప్రతి చెట్టు, పుట్ట, ప్రతి జీవిని మనము దైవంతో సమానంగా చూస్తాం కాబట్టి ఆ విధంగా మనకు అక్కడ చెట్టు దగ్గర పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి అయితే మనకు మెట్లు మొదలవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బొట్లు అవి పెడుతున్నారు ఆడవాళ్ళు. ఈ మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయి అన్ని మెట్ల వరకు ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి ఒక మెట్టుకు బొట్టు పెట్టడం మొదలు పెడితే చివరి వరకు వాళ్ళు ఆ విధంగా పెట్టుకుంటూ వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి ఆ భక్తిమయంలో ఎలాంటి అంటే బ్యాక్ పెయిన్ అట్లాంటిది ఏం వాళ్ళకు అనిపించదు. ఎందుకంటే అంత భక్తిలో లీనమై ఉంటారు. ఏజ్డ్ పర్సన్ కానీ, యూత్ కానీ, అందరూ ఎవరైనా సరే ఆ భక్తిలో వాళ్ళకు ఎలాంటి పెయిన్ అయితే అనిపించదు. ఇది మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూస్తున్నాను. ఇదంతా సిటీ. మనకు మెహదీపట్నం, అదేవిధంగా జూబ్లీ హిల్స్, మనకు మొత్తం అన్నీ కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ యొక్క గోల్కొండలో మనకు సుమారుగా 6 బావిలు ఉన్నాయని అంటున్నారు. ఇది చాలా పటిష్టమైన రాతి కట్టడం. దీని మొట్టమొదటిగా మీకు బావిలు అని చెప్పాను కదా, ఇది ఒకటి. ఈ విధంగా సుమారుగా 6 ఉన్నాయంట. ఈ యొక్క కోటను మొట్టమొదటిగా మనకు కాకతీయ వంశస్థులు ప్రతాపరుద్రుడి హయాంలో ఒక చిన్న మట్టి కోటలాగా నిర్మించారు. దాని తర్వాత వచ్చేసి మనకు ఈ బహమన్ సుల్తాన్లు కానీ వీళ్ళు ఈ విధంగా అందరూ ఈ యొక్క కోటను అయితే విస్తరించుకుంటూ సుమారుగా 10 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు అయితే వీళ్ళు ఈ యొక్క బురుజులతో నిర్మిస్తూ అదేవిధంగా కోటను అయితే ఈ విధంగా బాగా పటిష్టంగా అయితే తయారు చేశారు. ఇక దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ విధంగా మనకు శిథిలావస్థకైతే రావడం అయితే జరిగింది. ఈ విధంగా బోనాల సమయంలో మాత్రమైతే భక్తుల తాకిడి అయితే చూస్తున్నారు కదా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి సుమారుగా ఒక 1000-2000 మంది అయితే ఉండవచ్చు ఇక్కడ పైన. ఒక్కొక్కరికి ముందు వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే సుమారుగా 2 నుంచి 3 గంటల టైం పడుతుందని అంటున్నారు. అడిగాను నేను. నార్మల్ డేస్లో అయితే ఏముండదు. మీరు ఫ్రీగా స్టార్టింగ్ నుంచి మీరు పై వరకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వితిన్ 1 అవర్ లోపల అయితే మీరు కిందికి చేరుకోవచ్చు. ఇక్కడ మస్జిద్ ఉంది చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ బోనాలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా మస్జిద్ని అయితే మూసి ఉంచడం జరిగింది. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా మన పోలీస్ శాఖ వారు ఆ విధంగా అయితే ఏర్పాటు చేశారు. చూద్దాం, ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసినట్టున్నాం. ఇక్కడ ఒక బావి మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పటివరకు అయితే నేను 3 చూశాను. ఇంకా 3 ఎక్కడున్నా కరెక్ట్ ఐడియా లేదు. ఇప్పుడు నేను వెళ్ళే దారిలోనే అయితే ఇక్కడ ఒకటి ఉంది.
ఎస్, ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. అక్కడ మనకు కనిపిస్తున్నది టెంపుల్. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయని అంటున్నారు. ఒకటి మహంకాళి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడు, ముందు సైడు జగదాంబిక అమ్మవారు. ఇక్కడ మనకు బోనాలు సమర్పించుకున్న తర్వాతనే తిరిగి అయితే వెళ్తుంటారు. చూసినారు కదా, ఎక్కడ చూసినా మొత్తం భక్తులతో నిండిపోయింది గోల్కొండ కోట. అందుకని చెప్పాను, మీకు చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళని అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నించకండి. ఇవి ఒక 4-5 డేస్, 1 వీక్ వరకు. ఎందుకంటే నేను చూశాను కలర్ చాలా ఇబ్బందిగా ఉంది, అంటే భక్తులది ఎక్కువ ఉంది కాబట్టి. అందరూ ముందు రోజే దర్శనం చేసుకోవాలని దీంతో ఆ విధంగా అయితే రద్దీ ఎక్కువ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చాను. అక్కడ ప్రతి ఒక్కరు వీడియోలు తీస్తుండడంతో వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇదే మెయిన్ టెంపుల్, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఎల్లమ్మ తల్లి శ్రీ జగదాంబ ఆలయం కనిపించింది కదా. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మహంకాళి అమ్మవారు. మీరు నార్మల్ డేస్లో వచ్చి అయితే చాలా ఈజీగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ విధంగా మహంకాళి అమ్మవారి ఒక అవతారానికి సంబంధించిన రూపం. ఇంకా ఆల్మోస్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. అంటే ఒక్కనే పైనే మనకి ఇక్కడ కూడా ఒక కోట లాగా ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి, ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి బోనాలు ఉన్నాయి కాబట్టి అన్ని వైద్య శిబిరం, హాస్పిటాలిటీ అన్నీ అయితే వీళ్ళు ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పుట్ట దగ్గర కూడా బోనాలు అయితే సమర్పిస్తున్నారు. ఈ వీడియో మీకు అందరికీ ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.